అందరికీ నమస్తే అండి. ముందుగా నేను పాసేజ్ ఒకసారి చదువుతాను. చదివిన తర్వాత దెన్ వి విల్ సీ. When we stop fighting with ourselves, we aren't creating any more conflict in our mind. Then our mind can, for the first time, relax and be still. Then, for the first time, our consciousness can become whole and unfragmented. Then, total attention can be given to all of our thoughts and feelings. And then there will be found a gentleness and a goodness in us that can embrace all that is being given in the world. Then a deep love for everything will be the result of this deep attention. For this total attention, this soft and pure consciousness that we are is nothing but love itself. This is the passage. So, ఇక్కడ కృష్ణమూర్తి గారు స్టెప్ బై స్టెప్ ఆ ప్రేమ తత్వం లేక ప్యూర్ కాన్షియస్నెస్ అనే తత్వం దగ్గరికి మనల్ని స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్ళిన ఒక 5-6 స్టెప్పుల్లో 7 స్టెప్పుల్లో సుమారుగా ఆయన ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది. అంచేత మొదటిది మనం తీసుకుంటే, when we stop fighting with ourselves, we aren't creating any more conflict in our mind. దీని గురించి ముందు మనం మాట్లాడుకుందాం. సో ప్లీజ్ ప్రొసీడ్ సార్. నమస్తే. ఎప్పుడైతే మనము పోట్లాట అంటే అక్కడ ఎప్పుడైతే ద్వైతం డివిజన్ వచ్చేసిందో ఆ ఆలోచనలో అక్కడ పోట్లాట జరుగుతుంది. అబ్జర్వర్ అన్నట్టు, థింకరు థాట్ అన్నట్టుగా ఎప్పుడైతే ఆ డివిజన్ వచ్చేసిందో అక్కడ పోట్లాట అనేది సాగుతుంది. గమనించడంలో ఈ పదాలు ఆలోచనలు వీటిని కదలకుండా పోవడము అనేది అవకాశం ఉంది. అక్కడ ఈ ఫ్రిక్షన్ అనేది లేకుండా పోతుంది అనేది అనిపిస్తుంది సార్. అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవుతుంది అంటున్నారు ఆయన. ఫైటింగ్ అంటే ఏంటి? దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. సో కాన్ఫ్లిక్ట్ మనలోనే అవుతుంది అని చెప్తున్నారు. అయితే అది and we aren't creating any more conflict in our mind. ఇది ప్రధానమైన కాన్ఫ్లిక్ట్. అసలు ఆంతరంగికమైన కాన్ఫ్లిక్టే నిజమైన కాన్ఫ్లిక్ట్. అది
So not with conflict with the others, the outer world. Of course, the inner world is the outer world. సో అంతరంగ ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్ ఉంది అంటే బయట ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్ ఉండి తీరుతుంది. సో ముందు ఎక్కడ మనం దాన్ని సాధించాలి, అది షల్ వి డిస్కస్ ఆన్ దిట్. ముందు ఎక్కడ సాధించాలి, బాహ్యంలోనా అంతరంగంలోనా? సామరస్యం అంతరంగంలో సార్. ఎగ్జాక్ట్లీ, దట్స్ వెరీ ట్రూ. బికాస్ ఎందుకు అంతరంగంలో? అంతరంగం నుంచే బాహ్యం అవుట్వర్డ్ స్టార్ట్ అవుతుంది సార్. అంతరంగంలో స్టార్ట్ అయ్యి బాహ్యంలో రిఫ్లెక్ట్ అవుతుంది అవుట్వర్డ్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు అర్థమైంది కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాను, వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తాను. ఇది తినాలా వద్దా అని ఆలోచిస్తాను. తినాలా, తింటే ఇది, తినకపోతే ఇది, అట్లా ప్రతి విషయంలో ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంటానే ఉంటుంది. ఇవన్నీ సటిల్ గా ఉంటాయి, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అస్. అది అబ్జర్వ్ చేస్తే తప్ప తెలియదు నిజంగా మనం కాన్ఫ్లిక్ట్ లో ఉన్నామా అని. అదే అవుట్వర్డ్ లో కూడా ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. అవతలాళ్ళు ఏదన్నా మాట్లాడుతా అంటే నా ఐడియా వేరు, అవతలాళ్ళ ఐడియా వేరు. సో ఇట్ డజంట్ మ్యాచ్ మై ఐడియా. అందుకని ఏంటి ఇలా అంటున్నారు, వాళ్ళ ఐడియా ఇలా ఎందుకుంది, ఇది కదా రైట్ అనేది కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. ఇట్లా సింపుల్ విషయాలు చూసుకుంటే ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్. ఇలా కాన్ఫ్లిక్ట్ లేకుండా తినాలంటే తినటం, వెళ్ళాలనుకుంటే వెళ్ళటం, వెళ్ళొద్దనుకుంటే వెళ్ళొద్దు. దెర్ ఇస్ నో థాట్, ఎక్స్ట్రా థాట్స్ ఆన్ దట్. అలా ఉంటే ఆటోమేటిక్ గా సైలెన్స్ వస్తుంది అని నాకు అర్థమవుతుంది యాజ్ ఐ సీ దట్. ఈ కోట్ చదివినాక కూడా దిస్ ఈస్ వాట్ మై అండర్స్టాండింగ్ సార్. సో థ్యాంక్ యూ విజయజీ. సో దట్ మీన్స్ the inner is not with conflict. So if the inner is without conflict, then we have no conflict in the outer world. Yes. That's what I feel. Yes. So the outer world is a reflection of the inner, isn't it? Yes. So any more ideas and any more reflections on this, sir? విజయ్ గారు చెప్పిన తర్వాత నాకు ఇంకొక అండర్స్టాండింగ్ వచ్చింది సార్. చెప్పండి. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది when there is a choice, then the conflict will be there. ఇప్పుడు విజయ్ గారు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు చెప్పారు కదా వెళ్ళాలా వద్దా అంటే అక్కడ చాయిస్ ఉంది. ఆ చాయిస్ ఎప్పుడైతే ఉందో అప్పుడు విచ్ ఈజ్ బెస్ట్ చాయిస్ అనేది వెతుక్కోవడం కోసం ఇక్కడ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. సో చాయిస్ లేదనుకోండి, వెళ్ళాలి, నో డౌట్, వెళ్ళి తీరాలి, ఇది ఇన్ఎవిటబుల్ అనేటువంటిది. అంటే చాయిస్ లేనప్పుడు ఇంకా అక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు, డెఫినెట్ గా వెళ్ళి తీరతాం. సో ఇక్కడ చాయిస్ ఉండడం వల్లే మనకి కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఏది మంచిది, ఏది కరెక్ట్, ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి సంఘర్షణ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, చాయిస్ అనేది మన పాస్ట్ నాలెడ్జ్ నుంచే వస్తుంది. పాస్ట్ లో మనకి కొన్ని తెలుసు కాబట్టి, కొన్ని చాయిసెస్ మనకు ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయి, పాస్ట్ నాలెడ్జ్. సో ఈ రికార్డ్ అయినటువంటి ఈ వేరియస్ చాయిసెస్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ కాన్ఫ్లిక్ట్ రావడానికి కారణం అవుతుంది. అలా రావడానికి మెయిన్ కాజ్ ఏంటంటే, మనం పాస్ట్ నుంచి తీసుకోవడం, మన నాలెడ్జ్ నుంచి మనం వెతుక్కుంటున్నాం ఏది మంచిది ఏంటనేది, పాస్ట్ నాలెడ్జ్ నుంచి. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంటే ఫైనల్ గా ఎక్కడికి వస్తుందంటే అండి, తిరిగి కాన్ఫ్లిక్ట్ ఏర్పడడానికి కారణం మనం పాస్ట్ లో ఉండడం వల్ల.
థాట్ ఈజ్ పాస్ట్. కాన్ఫ్లిక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? థాట్ నుంచి వస్తుంది. థాటే కదా, అదా ఇదా ఇలాగా అలాగా ఏం చేయాలి, ఇది ఎలాగా అది ఎలాగా, ఇవన్నీ కూడా థాటే క్రియేట్ చేస్తుంది. థాట్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తుంది? పాస్ట్ నుంచే క్రియేట్ చేస్తుంది. సో యాజ్ లాంగ్ as we are in the past or we are in the thought, that means the thought is there, definitely there will be conflict. సో ఇక్కడ మంచి బ్యూటిఫుల్ వర్డ్ ఒకటి ఉందండి స్టార్టింగ్ లోనే. ఇఫ్ యు స్టాప్ ఫైటింగ్ విత్ యువర్ సెల్ఫ్, ఇఫ్ వీ స్టాప్ ఫైటింగ్ విత్ అవర్ సెల్ఫ్. చూసారండి, అక్కడే 2 పాయింట్స్ ఉన్నాయి. వి అవర్ సెల్ఫ్, అక్కడ ఏమైంది? డిఫరెన్స్ వచ్చింది, డివిజన్ వచ్చింది. వి అవర్ సెల్ఫ్, వి ఫైట్ అవర్ సెల్ఫ్. సో ఎప్పుడైతే ఈ డివిజన్ ఉందో డెఫినెట్ గా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. యాజ్ లాంగ్ as దిస్ డివిజన్ ఇస్ దేర్. కృష్ణాజీ పదే చెప్తారు, డివిజన్ ఎక్కడ ఉందో డెఫినెట్ గా అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో ఈ డివిజన్ ఎప్పుడైతే పోయిందో, అంటే వి అవర్ సెల్ఫ్ అనేది లేకుండా ఎప్పుడైతే పోయిందో, ఈ సంఘర్షణ, ఈ కాన్ఫ్లిక్ట్ అంటే పాస్ట్ నుంచి బయటకు రాగలిగితే ఈ కాన్ఫ్లిక్ట్ లేదు. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ లేదో ఆటోమేటిక్ గా మైండ్ విల్ బి స్టిల్. ఇంక దాని గురించి మనం ప్రత్యేకించి ఎఫర్ట్ పెట్టడం ఇంకోటి ఏమి చేయాల్సిన అవసరం లేదు. వన్స్ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్, ఆటోమేటికల్లీ ది మైండ్ విల్ బి స్టిల్. మైండ్ ఎప్పుడైతే స్టిల్ అయిందో ఆ తర్వాత కాన్సెప్ట్, దాని తర్వాత ఉన్న పాయింట్స్ అన్ని ఆటోమేటిక్ దెన్ అని పెట్టుకుంటూ వచ్చారైనా ఆటోమేటిక్ గా జరుగుతాయి. మనకు ఏమీ చేయక్కర్లే. రిలాక్సేషన్ అవ్వడం అని కానీ, లేదంటే కాన్షియస్ బికమ్ హోల్, కాన్షియస్ అన్ఫ్రాగ్మెంటెడ్, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మైండ్ స్టిల్ అయ్యిందో అప్పుడు ఆటోమేటిక్ గా దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్, ఆటోమేటికలీ హ్యాపెన్. సో ఇక్కడ మన సమస్య ఏంటంటే కాన్ఫ్లిక్ట్ విత్ అవర్ సెల్ఫ్. దట్ మీన్స్ ద థాట్, ద మైండ్ ఈజ్ ఫ్రాగ్మెంటెడ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ వి అవర్ సెల్ఫ్, మీ, యూ, లైక్ దట్. That fragmentation is the cause of the conflict. Once you understand that fragmentation, that this division, then automatically that conflict will go off. Conflict లేకుండా అవుతుంది. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ లేదో ఆటోమేటికల్గా ఫైనల్ గా లాస్ట్ లో చెప్పింది ఏంటంటే లవ్, ఆటోమేటిక్గా లవ్ వస్తుంది. ఇది నా అండర్స్టాండింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ధనలక్ష్మి గారు దయచేసి మీరు చెప్తారా? సార్, ఇప్పుడు ఫుడ్ విషయంలో కాన్ఫ్లిక్ట్ అంటే అది మనకేది మంచిదో అదే మనం తినచ్చు, అది వేరే విషయం. అలానే బయటికి పోవడంలో కాన్ఫ్లిక్ట్ వస్తే మనకు పోవాలనిపిస్తే పోవటం, లేకపోతే లేదు. కానీ యాక్చువల్గా మన ఇన్వర్డ్లో ఎక్కువ సందర్భాల్లో కాన్ఫ్లిక్ట్ వచ్చేది అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచినో, లేకపోతే కొలీగ్స్ నుంచినో, లేకపోతే మనం నివసించే చోట నైబర్స్ నుంచినో, అంటే వాళ్ళ యొక్క మన విషయాల్లో వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఏర్పడినప్పుడు అది మన లోపల కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. అలాంటి వాటి పైన మనము ఫ్రీ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్ పొందాలి అంటే ఇట్ టేక్స్ టైం ఏమో అని నేను అనుకుంటున్నాను సార్. అది ఇప్పుడు మన ఓన్ డెసిషన్ మీద అయితే మనం కాన్ఫ్లిక్ట్ ను ఫ్రీ కావచ్చు, దట్ ఈస్ ఈజీ కూడా, సైలెంట్ అయిపోవచ్చు. కానీ అవుట్వర్డ్ ప్రజల నుంచి వచ్చేటటువంటి కాన్ఫ్లిక్ట్ లో మన ఒక్క ప్రమేయంతోనే అది సైలెంట్ లోకి పోవటము అనేది కొంచెము క్లిష్టం అవుతుంది. అలాంటప్పుడు ఇంకా వదిలేసేయాలి. వీ హ్యావ్ టు డైట్, అంటే మనము చంపుకోవాలి అంతే, అంతకుమించి చేయగలిగేది ఏమీ లేదన్నా అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఉన్నారనుకోండి, బయటది మన ఫ్యామిలీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మన ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే సంబడి ఎవరైనా అవ్వచ్చు. అయితే
వాళ్ళు మాట్లాడిన మాటలు లేదంటే వాళ్ళు మన యందు చేసిన ప్రవర్తన ఇవన్నీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయనంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం కదా. సో దానికి కారణం ఏంటంటారు? ఎందుకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం? అంటే ఇన్ఫ్లుయెన్స్ కావటము అంటే అక్కడ మనము కోల్పోతూ ఉంటాం అనుకోండి. నేను ఊరికి ఎగ్జాంపుల్ గా చెప్పటము, మనము నష్టపోతూ ఉండటము, కోల్పోతూ ఉండటము అంటే మన అంటే సంఘంలో నివసించేటప్పుడు, ఒక ఉద్యోగంలో బ్రతికేటప్పుడు, ఇరుగు పొరుగు మధ్యలో బ్రతికేటప్పుడు, మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే బ్రతికేటప్పుడు, అసలు మన పిల్లల నుంచి కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు, హస్బెండ్ నుంచి కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు, భార్య నుంచి భర్తకు కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ, లేకపోతే మన ఫీలింగ్స్ ను హర్ట్ చేయటంలో కానీ, లేకపోతే మన యొక్క ఫైనాన్షియల్ విషయాల్లోన, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇట్ ఈస్ ఓకే, కానీ బయట విషయంలో, మన ఫైనాన్షియల్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా బయట మనుషుల నుంచి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అది ఇంకా రావు అంటే ఇది వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు అని నేను అనుకుంటాను సార్. అంటే మేడం ఇక్కడ రెస్పాన్స్ టు స్టిమ్యులీ అని ఒకటి ఉంది కదా, రెస్పాండింగ్ ఫర్ ది స్టిమ్యులీ. సో ద స్టిమ్యులీ ఈస్ maybe the financial thing or a person or society or some tradition or whatever it is, external world. So అక్కడి నుంచి ఏదో ఒక ఛాలెంజ్ వచ్చింది అనుకోండి, ఛాలెంజ్ అనుకోండి, వచ్చినప్పుడు మనకి రియాక్షన్ ఎందుకు వస్తుంది అంటే, రియాక్షన్ అనేది మనకు తెలియట్లేదు. యాక్షన్ అంటే దట్ ఈస్ ఎంటైర్లీ న్యూ, ది మైండ్ డు నాట్ నో, దట్ ఈస్ యాక్షన్ యాజ్ పర్ కృష్ణమూర్తి. సో దట్ ఈస్ ది యాక్షన్. బట్ మన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే వి రియాక్ట్, అంటే ఇమ్మీడియట్ గా మనం ప్రతిస్పందిస్తాం, అంటే రియాక్ట్ అవుతుంటాం. సో అది మీరు చెప్తుంది, ఎందుకు రియాక్ట్ అవుతున్నాం, ఎందుకు అలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏదైనా ఉందా? మీరు ఎప్పుడైనా చూసారా? హ్యావ్ యు ఎవర్ సీన్ దట్? సార్, నేను గమనించింది ఏంటంటే సార్, ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎవ్రీథింగ్ ఓకే, లెట్ ఇట్ బి, లివ్ ఇట్ అనేటటువంటి తత్వము డెవలప్ అయిపోతుంది సార్. కానీ బిఫోర్ రిటైర్మెంట్ మనం జీవించి ఏదో ఒక మన అవసరాల కోసమే, ఎస్పెషలీ మిడిల్ క్లాస్ వాళ్లకు అవసరాల కోసమే ఏదో ఒక యాక్టివిటీ నిర్వర్తించాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అని. ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా అంత శాలరీస్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు బెంగళూరులో వాళ్ళ చుట్టూనే నేను బ్రతుకుతున్నాను. వాళ్ళ ఇండ్లకు ఈఎంఐలు, కార్లకు, పిల్లల ఫీజులకు, హెల్త్ హజార్డ్స్ మీట్ కావటంలో, ఎక్కువ వర్క్ చేయటంలో, ఇంట్లో డొమెస్టిక్ గా వంట చేసుకోలేకపోతే బయట తిండి మీద ఆధారపడ, ఇలా ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నప్పుడు తప్పకుండా కాన్ఫ్లిక్ట్ అనేది బయట నుంచి ఏర్పడుతూనే ఉంటాయి సార్. పాపం ఆ విషయాలలో వాళ్ళు ఇంకా వదులుకోవటం సార్, అన్ని ఇంకా వాళ్ళు దే హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. ప్రమోషన్ వదులుకోవటము, శాలరీ వదులుకోవటము, ఫైనాన్స్ వదులుకోవటము, పబ్లిక్ రిలేషన్స్ ను వదులుకోవటము, లేకపోతే వాళ్ళ అవమానాల నుంచి వదులుకోవటము. ఇవన్నీ కాకుండా ఏం చేస్తుంటారు, ఈ భక్తి బిజినెస్ వాళ్ళు వచ్చి ఏదో ఒక దానికి డొనేషన్ అడుగుతా ఉంటారు. అంటే
ఇప్పుడు ఏదైనా పేదలకు అన్నదానాలకి అలా అడిగితే అది వేరే విషయం అనుకోండి. అది వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించటానికి అవసరము ఈ పూజని ఎప్పుడూ సార్ ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటుందన్నమాట. బయటి నుంచి వచ్చేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ ను ఎదుర్కోవటంలో ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. ఇంకా పాపం వాళ్ళు వాళ్ళ డే టు డే లైఫ్ ను గడిపేటప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఫ్రీ కావటము అనే దానికోసరము చాలా కోల్పోవాల్సి వస్తుంది సార్. కోల్పోతే ఇంకా పీస్ఫుల్ గా ఉండొచ్చు అని నా అభిప్రాయం సార్. అంటే ఇక్కడ మనం చూడాలి మేడం, ఏంటంటే సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ స్ట్రగుల్, self is always in conflict with itself, because self is confusion, self has no clarity, this is self. So ఈ సెల్ఫ్ వల్ల ఏమవుతుందంటే what you have described is the reactions of the self. అంటే కాలమాన పరిస్థితులు దానికి ప్రభావం అవ్వటం ఇవన్నీ కూడా సెల్ఫ్ నుంచి వచ్చిన రియాక్షన్స్ మాత్రమే. ఎందుకంటే పూర్వకాలంలో కూడా మనము చరిత్ర చదివితే సెల్ఫ్ ఎన్ని రకాలుగా ప్లే చేసింది అని మనం చూడొచ్చు. చాలా మంది వ్యక్తుల్లో వాళ్ళ నాశనానికి, ప్రపంచంలో యుద్ధానికి, మళ్ళీ దేశాల మధ్య యుద్ధానికి, సమాజంలో సంఘర్షణకి, అవినీతికి సెల్ఫ్. అందుకే కృష్ణమూర్తి సెట్ సెల్ఫ్ ఈజ్ ఈవిల్. సో తన స్వార్థం కోసం ఏదైనా చేయటానికి మనిషి ముందడుగు వేస్తాడు. సో తర్వాత ప్రతిదీ కూడా ఇంత స్ట్రగుల్ అవ్వాలా జీవితం గురించి అనేది మనం చూసినట్లుగా అయితే లైఫ్ అనేది నిజంగా జీవించాలి అని అంటే మొన్న ఒక కోట్ ఒకటి చూసారా, చాలా గొప్పగా ఉంది ఆ కోట్. నాట్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లైఫ్, బట్ ఎక్కడ చూడాలి మనం? నాట్ ఎక్స్ప్రెషన్స్ బట్ ద హిడెన్ లైఫ్, ద లైఫ్ వీ డోంట్ నో. వీ డోంట్ నో మీన్స్ అది లేదనా ఉందనా? ఐ డోంట్ నో అంటే అది ఉందనా లేదనా? నాకు తెలియనంత మాత్రాన అది లేదా? ఉంది, కాకపోతే నాకు తెలియలేదు. అంచేత ఇట్ ఈస్ యూజింగ్ ద టెలిస్కోప్ ఫ్రమ్ ది రాంగ్ ఎండ్ అన్నారు. దీన్ని ఎక్స్ప్రెషన్ నుంచి చూస్తే, లైఫ్ ఎక్స్ప్రెషన్ నుంచి చూస్తే ఏం చూస్తున్నాం? రాంగ్ ఎండ్ తో చూస్తున్నాం. సో దేర్ ఇస్ ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్, దేర్ ఇస్ ఆల్వేస్ స్ట్రగుల్, దేర్ ఇస్ ఆల్వేస్ సారో, దేర్ ఇస్ ఆల్వేస్ యాంగ్జైటీ, దేర్ ఇస్ ఆల్వేస్ ఫియర్ and all the rest of it, what we know about living. Kada. So this is all mess. ఇది ఎప్పటి నుంచి? ఈ రోజుది కాదు, ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఎక్కువ తక్కువ కాదు, తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఉన్నది కదా అది. దట్ ఈస్ ది వాట్ ఈస్. ద స్ట్రగుల్ అండ్ ద కాన్ఫ్లిక్ట్ is the what is kada. So where there is self, the struggle is there, the what is there, the conflict is there. So we must first understand, as I see, we must first understand why this struggle is there in me and you and everybody. Why there is conflict in me, in you and everybody. Why there is conflict in human beings? What is the reason for the conflict? Shall we go into it? Come on, ఎవరైనా మాట్లాడండి. I am questioning it. You question it for yourself, because it is our question.
because we are all interested to know why there is in me this conflict. Yes, sir. So we want to know, as if we want to see the first time, because not Krishnamurti or somebody has said it, Yes. but we are experiencing the heat of it, the fire of it, and we are burning. So we must know it. So why there is conflict in me, in you, in everybody. So each of us must find out why there is conflict. మనలో ఎందుకు సంఘర్షణ ఉంది, మనందరం కూడా అది ముఖ్యం కాదా చూడటం. Yes, sir. So please come on this question. సెల్ఫిష్నెస్, సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఈస్ కాజింగ్ దిస్ కాన్ఫ్లిక్ట్ అనిపిస్తుంది సార్ నాకు. సెల్ఫిష్నెస్, సెల్ఫ్ సెంటర్డ్నెస్, నేను ఎదుటివాడి నుంచి డివైడ్ అయిపోయాను, నేను నాది అనే భావంతో ఉన్నాను. సో నాకు నచ్చిందే తీసుకుంటాను, నచ్చంది కాన్ఫ్లిక్ట్ లో పడిపోతాను అనమాట అని యా. సో నచ్చింది నచ్చంది అనే రెండు విషయాలు ఉన్నాయి. దెర్ ఇస్ ప్లెజర్ అండ్ పెయిన్, లైక్ అండ్ డిస్లైక్. దెర్ ఇస్ అ డ్యుయాలిటీ ఇన్ ది కాన్షియస్నెస్, యాజ్ యూ సెడ్. ఇట్స్ రైట్, ఆబ్వియస్, క్వైట్. అయితే self as a center, it is having this duality. In that center, which I call I am doing this, I must talk, I must listen, I must take up this work, I must speak like that, I must not speak. So whatever the self is doing, talking, listening, so every time, whatever it do, అది చేస్తున్న ప్రతి పనిలో ఏముంది? దేర్ ఈస్ ఎ డ్యుయాలిటీ. కెన్ వి ఫంక్షన్ వితౌట్ డ్యుయాలిటీ? వి డోంట్ నో కదా. సో వి మస్ట్ బిగిన్ ఫ్రమ్ దేర్, not what teaching has said. We are together investigating why this conflict has arisen in me, in you, why this duality has come. Come on, go into సెక్యూరిటీ సార్, సేఫ్టీ, సెక్యూరిటీ అని నాకు అనిపిస్తుంది సార్. Yes, safety and security is always self wants to live in that, because it won't want to die. So it wants always to be secure. And in that security, there is an insecurity. That is life. Yeah. In the feeling of security, in living in security, leads to insecurity and facing the insecurity. అర్థమవుతుందా? సో మన సెక్యూరిటీ కోసం ట్రై చేస్తున్నాం, బట్ ఎవ్రీ ట్రయల్ టు గెట్ ద సెక్యూరిటీ is leading to insecurity. Yes. Yeah. So there is only insecurity. There is no security at all. But still, the mind is searching for security. Searching for security. The human consciousness is searching for security. Is it not, Dhanalakshmi garu? సెక్యూరిటీ రేంజ్ కొంచెం ఎక్కువ రేంజ్ ఎక్కువ తక్కువ మనకు అవసరం లేదు. But is it not searching for security? Either it may be. ఆ సెక్యూరిటీలో ఇన్సెక్యూరిటీ ఉంది సార్, మీరు చెప్పింది కరెక్ట్. కాకపోతే మానవుని యొక్క వీక్నెస్, ఆ సెక్యూరిటీలో ఇన్సెక్యూరిటీ ఉన్నా కూడా ఆ ఇన్సెక్యూరిటీ నే సామాన్యంగా ఇష్టపడతాడు కాబట్టి కండిషన్ అయిపోతున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే నలుగురితో పాటు నారాయణ అనడం కోసం. అంటే ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సీ ఇంటూ హిస్ సైక్. అది నిజం. దేర్ ఇస్ నో సీయింగ్ కదా. సో
when he cannot see the false as false, he will only live in false. సార్ తన సెల్ఫ్ లోని చూసేందుకు ముందుకొస్తున్న వాడు ఒకడు, కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా తను నివసిస్తున్నటువంటి మనం ఇన్ జనరల్ తీసుకోవడం లేదు, మన గురించే మాట్లాడుతున్నాం. మన చుట్టూ ఉండే వాళ్ళని వదిలేయండి. అయితే ఆ So we are ప్రభావాన్ని talking about ourselves. We are questioning our own consciousness. ప్రభావాలు తప్పనిసరిగా అంటే ఆ ప్రభావాల నుంచి బయటపడటానికి కోసమే కదా సార్ ఈ టీచింగ్ లోకి వస్తున్నది. అవును, బట్ వీఆర్ నాట్ సీయింగ్ ఆ కాజు జనరలైజ్ కాదు. వీఆర్ ఎంక్వైరింగ్ ఇన్ టు అవర్ ఓన్ కాన్షియస్నెస్, హ్యూమన్ కాన్షియస్నెస్. అందుకే సార్ కృష్ణమూర్తి గారి యొక్క అతని టీచింగ్స్ ను ఇష్టపడి ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉండేది దీనికోసమే సార్. ఇక్కడే సెక్యూరిటీ ఉంది అనే ఫీలింగే. నేను ఊరికే మీరు అడిగినారు కాబట్టి నేను చెప్పాను. దట్స్ రైట్, బట్ అవర్ ఎంక్వైరీ చేయమన్నారు కదా కృష్ణమూర్తి గారు చెప్పింది. ఎంక్వైరీ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వాట్ బుక్ హ్యాస్ సెడ్, వాట్ పీపుల్ హ్యాస్ సెడ్, and what is going on in the world. It's not important. So because we are interested what he has said, we see the truth intellectually and reasonably and logically and cheppin dantlo. So we are, because of that, we are together talking, together investigating, individually also we are investigating. And we always want to see, question into our consciousness. Why my consciousness has this duality? Why this conflict? What is happening? What is security? We are always questioning all this because we want to understand through questioning, through investigating, not by accepting somebody. That is the way of understanding, I believe. కదా, అందుకని మనం ఈ ప్రశ్నలు వేస్తున్నాం కదమ్మా విజయ్ గారు. అవును సార్. ఆర్ వి రైట్? సో అందు గురించి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం ఏంటంటే దేర్ ఆర్ మెనీ కండిషనింగ్స్ ఇన్ అవర్ సెల్స్. We are conditioned human beings. So how this conditioning has come into being? ఎలాగ వచ్చింది ఉనికిలోకి ఈ కండిషనింగ్ అనేది? ఎందుకంటే వితౌట్ కండిషనింగ్ దేర్ కెనాట్ బి డ్యుయాలిటీ, లైక్ అండ్ డిస్లైక్. Without conditioning, there is no clarity. Without conditioning ఏం లేకపోతే there is clarity. Sorry, that there is no conditioning, there must be clarity. But we are confused human beings. తర్వాత కండిషనింగ్ లేకపోతే చాయిస్ ఉండకూడదు, but we are choosing. So in all angles, if you see our life before us, and if we see our actions, our way of thinking and all that, మనం అంతా చూసామంటే మనకేమనిపిస్తుందమ్మా? We are conditioned. So కండిషనింగ్ ని డైరెక్ట్ గా చూడడం మనం. ఈ కండిషనింగ్స్ ఏంటని డైరెక్ట్ గా చూడలేం. దిస్ కండిషనింగ్ కెన్ బి అండర్స్టూడ్ in relationship. We are all related kada, with things, with human beings, with everything. Life is related. In that conditioning ఏం చేస్తుంది? ప్రతి దాన్ని ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది నాకు నచ్చింది, నచ్చలేదు, ఇదే నేను ఎందుకు ఉంచుకోకూడదు, అది ఎందుకు వదిలేయాలి, ఇలాగ రకరకాలుగా కాన్ఫ్లిక్ట్లకు లోన్ అవుతుంది. స్టేట్మెంట్స్ అనేకం ఇస్తుంది. లోపల కన్ఫ్యూజన్, తర్వాత లోపల ఇన్నర్ డైలాగ్ ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది, చార్టరింగ్. సో ఇదంతా కారణం ఏంటి? సో బికాస్ దెర్ ఇస్ కండిషనింగ్.
సో ఈ కండిషనింగ్ ని చూడాలంటే మనం ఎలా చూడగలం, ఇది ప్రధానం. ఎందుకంటే ఒక విషయం మనం చూసాం కదండి. సో వేర్ దేర్ ఇస్ సీయింగ్, చూడటం అనేది నిజంగా జరిగితే అప్పుడు ఏమవుతుంది? When you really see, what happens? కండిషనింగ్ డిజాల్వ్ అవ్వాలి కదా సార్. When If I really see. if you really see, you will come out of the conditioning. You will understand the conditioning. Because of the understanding, you will come out of it. That is the real seeing. So, seeing అనేది ఎక్కడ చేయాలి, కండిషనింగ్ ని ఎలా చూడాలి? ఎందుకంటే కండిషనింగే కాన్ఫ్లిక్ట్ కి ప్రధాన కారణము. కాన్ఫ్లిక్ట్ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ కండిషనింగ్. అవునా కాదా? చూడండి ఒకసారి. కాన్ఫ్లిక్ట్ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ కండిషనింగ్. If I am not conditioned, the mind is not conditioned, is there conflict? No. లేదు కదా, కాన్ఫ్లిక్ట్ లేదు. సో కాన్ఫ్లిక్ట్ అంతం అవ్వాలంటే ఎక్కడ చూడాలి మనం? కండిషనింగ్ చూడాలి Yes, sir. కదా. కాన్ఫ్లిక్ట్ నాకు పోవాలనుకుంటే పోతుందా, లేదా అణిచివేస్తే పోతుందా, లేదా సరిపెట్టుకుంటే పోతుందా, సమర్థించుకుంటే పోతుందా, లేకపోతే వీళ్ళతో నాకెందుకు కాన్ఫ్లిక్ట్, మైండ్తో ఎందుకు గొడవని ఏదో రకంగా ఒక దాన్ని ఏంటంటారు, సమన్వయం చేసుకొని సరిపెట్టుకొని సరిదిద్దుకొని వెళ్ళిపోతే జీవితం వెళ్ళిపోద్దా? టెంపరరీ యూ కెన్ డూ సంథింగ్, బట్ అగైన్ ఇట్ విల్ come back to the conflict. So radically, what is the solution for it? అంటే వితౌట్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి అంటే వితౌట్ కండిషనింగ్ ఉండాలి. సో వీ హ్యావ్ టు సీ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ద కండిషనింగ్. సో ఈ కండిషనింగ్ అనేది ఎలాగ ఏర్పడింది అనే మూలానికి మనం వెళ్ళాలి. హౌ దిస్ కండిషనింగ్ హ్యాపెండ్ ఇన్ టు అస్ ఇన్ ది బ్రెయిన్. ఇప్పుడు పుట్టాడు అనుకోండి బిడ్డ, వెంటనే పుట్టిన బిడ్డ నవజాత శిశువు అనొచ్చు. కొన్ని రోజుల వరకు ఏంటి కండిషనింగ్ ఉంది అక్కడ, నవ్వుతుంటాడు, ఏముండదు. ఎందుకు నవ్వుతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఆయనకి ఏ కాన్ఫ్లిక్ట్ లేదు, కాళ్ళు చేతులు కొట్టుకుంటుంటాడు, నవ్వుతున్నాడు. ఆకలి వేస్తే ఏడుస్తాడు, నిద్ర వస్తే ఏడుస్తాడు, పాలు కావాలని ఏడుస్తాడు, లేదా పడుకోవడానికి ఏడుస్తాడు, లేకపోతే కొంచెం తడి అయితే ఏదైనా క్లీన్ చేయడానికి ఏడుస్తాడు. అంతకన్నా ఇంకేం తెలియదు అతనికి. సో ఆ తర్వాత కండిషనింగ్ ఎలాగొచ్చింది అసలు? యాక్చువల్గా కండిషనింగ్ ఎలాగ ఏర్పడింది? ఈజ్ ఇట్ నాట్? చెప్పండి. సారీ సార్, సెంటర్ క్రియేట్ అవుతుంది కదా స్లోగా. అవును, అవుతుంది. సో వాట్ ఈస్ దట్ హౌ ది సెంటర్ ఇస్ ఫార్మ్డ్ అని నేను అడుగుతున్నాను. హౌ ఇంతవరకు సెంటర్ లేదు నవజాత శిశువులో, సెంటర్ లేదు. అగైన్ ఆఫ్టర్ దట్ ది సెంటర్ ఈస్ ఫార్మ్డ్. సో హౌ దిస్ సెంటర్ ఈస్ ఫార్మ్డ్, దట్ వీ హ్యావ్ టు సీ. డిజైర్ వల్ల సెంటర్ ఫార్మ్ అయిందని నేను అనుకుంటున్నాను సార్. ఈజ్ ఇట్ నాట్ experience going as and imprinting on the brain and become a memory? Every experience. Yes, that is correct. ఇప్పుడు అదే బాబు ఆకలి వేసినప్పుడు కాళ్ళు కొట్టుకుంటాడు. ఆ ఆకలి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అయినాక మళ్ళా ఆకలి అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆకలి అవుతుందని చెప్పడానికి ఏదో విధంగా చెప్తాడు తల్లికి.
బికాస్ హీఈస్ అగైన్ హంగ్రీ. హంగరు ఎక్స్పీరియన్స్ అవుతుంది, పాలు తాగినాక కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. కొంచెం ఎదుగుతున్న బిడ్డకి బికాస్ మీరు గట్టిగా గసిరారు, ఏడుస్తాడు. అంటే పెయిన్ఫుల్ గా ఉంటది, తిరిగి జవాబు చెప్పలేడు కానీ ఏదో బాధ కలుగుతుంది. అలాగే ఒడిలోకి తీసుకొని ముద్దు పెడతారు, నవ్వుతారు. సో ఫీలింగ్ అనేది అప్పుడు ప్రారంభం అవుతుంది. ఇంకా అంటే ఒకరు భయపెడితే, ఒకరు నిందిస్తే, ఒకరు కొడితే, ఒకరు లాలిస్తే ఎలా ఫీల్ అవ్వాలో ఆ బిడ్డకు తెలుస్తుంది కదా. తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ కింద మారి సార్ అక్కడ ఆ తర్వాత ఒక నిమిషం మాట్లాడతారా, చెప్పండి. సార్ అక్కడ ఇప్పుడు కండిషనింగ్ లేదు, అవును. స్టార్టింగ్ లో బిడ్డకు కండిషనింగ్ లేదు, ఉమ్, ఒక సెంటర్ లేదు. ఉమ్, నెక్స్ట్ వచ్చేసి అక్కడ దాన్ని ఆ కండిషనింగ్ ప్రకారము ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఇంప్రింట్ అనేది స్టోర్ కావాలంటే కంప్లీట్నెస్ లేకుండా ఫ్రాగ్మెంటెడ్ గా ఉన్నప్పుడే ఇంప్రింట్ అనేది కంప్లీట్ గా చూడనప్పుడే కదా ఇంప్రింట్ అనేది స్టోర్ అయ్యేది. ఇన్సిడెంటా? ఒక ఎక్స్పీరియన్స్ గానీ ఏదైనా అవును, ఆ ఇంప్రింట్ పోయి స్టోర్ అవుతుందంటే అక్కడ కంప్లీట్ గా చూడనప్పుడే కదా. అవును. అంటే వీఆర్ కమింగ్ ఇన్ టు దట్. ఆ పిల్లవాడు ఆ కంప్లీట్ గా స్లోలీ వీఆర్ గోయింగ్ సార్. అవును సార్, అవును స్లోలీ వీఆర్ గోయింగ్. అవును. కంప్లీట్ గా చూసే శక్తి పిల్లవాడికి లేదు కాబట్టి అక్కడ ఇంప్రింట్ అవుతుంది అంటారా? కంప్లీట్ గా చూసే శక్తి పెద్దలకి లేదు. పెద్దలకు మనకుందా? మనకి లేదు. సో అందుకని హర్ట్ అయిపోతున్నాం ఒక్కొక్క విషయంలో కదా. చిన్నదా పెద్ద వదిలేండి, హర్ట్ అవుతున్నామా లేదా? ఒక్కోసారి అవుతున్నాం. సో ఆనెస్ట్లీ యాక్సెప్ట్ అవర్ సెల్స్. అదే. సో ఒక్కోసారి కొన్ని విషయాలకి బాగా ప్రేరేపింపబడి దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, ఇష్టపడుతున్నాం, దాని గురించి ఇచ్చేస్తున్నాం. ఒక దాన్ని చిన్న అసహ్యం కనిపిస్తుంది ఒక్కొక్క విషయంలో. ఒక్కొక్క వ్యక్తి వస్తే ఎక్కువ మాట్లాడబుద్ధి అయ్యేది, ఒక్కొక్క విషయాన్ని చూడబుద్ధి అయ్యేది. సో దేర్ ఇస్ ఆల్వేస్ లైక్ అండ్ డిస్లైక్. సో మనకి ఇన్ని కృష్ణమూర్తి గారి నుంచి ఆర్ వి ఏబుల్ టు సీ హోల్లీ కంప్లీట్లీ వితౌట్ ఎనీ ఫ్రాగ్మెంటేషన్? నాట్. సో అది పక్కన ఉంచండి, హోల్ గా చూడటం అనేది పక్కన ఉంచండి. సో we should not run in the race. We should go slow. Let us go slowly. సో ఇప్పుడు ఏమనుకున్నాం, బిడ్డకి లేదు అది. ఓకే. సో ఆ బిడ్డే పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, గట్టిగా మందలిస్తే బాధ, తర్వాత ముద్దాడితే, దగ్గర తీసుకుంటే ప్రేమ, ఇది అనుభవిస్తుంది లాలన అది. సో ఇట్ రెస్పాండ్స్ దానికి. తర్వాత ఏమవుతుంది, మీరు మాట అంటే చిన్న కుర్రోడు కూడా వెంటనే జవాబు చెప్తాడు, ఏడుస్తాడు, లేకపోతే గట్టిగా జవాబు చెప్తాడు. లేకపోతే మీకేదో బహుమానం ఇస్తామంటే, ఏదో కొనిసి ఇస్తాంట నాయన, ఈ పని చేయరా అంటే వెంటనే ఏం చేస్తాడు, ఈ విల్ డూ ఇట్. ఎందుకు అలా చేస్తున్నాడు? సో రాను ఏమైంది, ఫ్యామిలీలో, పేరెంట్స్ దగ్గర, తర్వాత స్కూల్లోని, సమాజంలోని ఈ కండిషనింగ్స్ అనేవి ఎక్స్పీరియన్సెస్ ని బట్టి, అక్కడ ఉండే ఎక్స్టర్నల్ స్టిమ్యులీ బట్టి ఏర్పడుతూ ఉన్నాయి. దట్ యు కాంట్ అవాయిడ్. కెన్ వి అవాయిడ్ ఇట్? నో. మనం అవాయిడ్ చేయలేము. ఫ్లాటరీని అవాయిడ్ చేయగలమా? ఇన్సల్ట్ని అవాయిడ్ చేయగలమా? కష్టాలను అవాయిడ్ చేయగలమా? సుఖాలను అవాయిడ్ చేయగలమా? సో దే ఆర్ కమింగ్ అండ్ గోయింగ్. అందు గురించి ఈ లైఫ్లో ఇన్ని రకాల ప్రభావాలకి లోనైనప్పుడు ఏమైంది, ప్రతి ప్రభావం మనసు మీద ఒక ముద్రను వేస్తుంది. ప్రతి ఎక్స్పీరియన్స్ అది నాలెడ్జ్ కింద మారుతుంది. సో ఆ మెమరీ ఏంటైంది, దిస్ మెమరీ ఈజ్ కండిషన్డ్ మెమరీ. This is the conditioned consciousness. The I consciousness is the conditioned consciousness. Yeah.
So all human beings are conditioned human beings and are having conditioned mind, conditioned consciousness. So how are you going to see that? Krishnamurti garu vacharu, somebody has come, you have come and told me that, sir, you are in condition, but see wholly. మీరు చెప్పారు నాకు, మీరు ఒకసారి హోల్ గా చూడండి, మీరు ఫ్రాగ్మెంటరీగా చూస్తున్నారు. కానీ అలాగా ఫ్రాగ్మెంటరీగా చూడటం అంటే ఏంటండి అని నేను అడిగాను. అంటే ఇష్టాలు అయిష్టాలు అలాగా చూస్తున్నారు మీరు, మీ ఇష్టాన్ని మీ అయిష్టాన్ని అలాగా ప్రతి మాటని మీ ఇష్ట అయిష్టాలతో వింటున్నారు. తర్వాత ప్రతి జీవితంలో విషయాన్ని ఇష్ట అయిష్టాలతోనే జరుగుతున్నాయి. సో కాబట్టి వితౌట్ డ్యూయాలిటీ అనేది మీకు నడుస్తుంది కదా. ఆ డ్యూయాలిటీ ఎందుకు వచ్చింది? మీరు లోపట మీరు రకరకాలుగా ముక్కలు అయిపోయారండి. అంటే ఒక సరదా పురుషుడు, తర్వాత ఒక సుఖ పురుషుడు, తర్వాత ఒక వేదాంత పురుషుడు, తర్వాత ఒక పూజ గదిలో పురుషుడు, అంటే పురుషుడు అంటే స్త్రీ కూడా, తర్వాత ఇంద్రియ సుఖాల్లో లాలిత్యం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, తర్వాత అలాగే గ్రంథ పఠనంలో ఇష్టం ఉన్న ఒక వ్యక్తిగా. ఇవన్నీ మీలోనే ఉన్నాయి కదా, ఇవన్నీ ఇష్టాలు మీలోనే ఉన్నాయి. సో ఎందుకు కొన్ని అయిష్టాలు కూడా మీలోనే ఉన్నాయి. కాబట్టి ఎందుకు నాలోనున్నాయి మీలో ఉన్నాయి అది? బికాస్ we never cared to see. We are never serious to see ourselves. We became careless, mediocre. ఏమైంది అక్కడ? పట్టించుకోలేదు. మనలోని ఏమొస్తున్నాయో జీవితంలో దాన్ని నిశ్చితంగా ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైతే మనం ఆ వేక్ఫుల్నెస్ లేదో, హాఫ్ ఎస్లీప్ గా ఉన్నాము, అందువల్ల ఏమవుతున్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అండ్ ఇంప్రింటింగ్ ఇన్ ది బ్రెయిన్. సో ఆ ఇంప్రింట్స్ అన్ని ఏమయ్యాయి, చివరికి ఇమేజెస్ కింద ఫార్మ్ అయిపోయాయి. You have own images about yourself and I have own images about myself, and I have images about you and you have images about me. So there is no direct relationship between you and me. మీకు నాకు మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ ఎప్పుడూ లేదు. అలాగే వస్తువుల మధ్య లేదు, అలాగే ఏ విషయం మధ్య లేదు. సో ఎందుకు అలా జరిగింది? బికాస్ స్లోగా మైండ్ ఏమైంది, కండిషన్ అయిపోయింది. ఎక్స్పీరియన్సెస్ తోటి, మెమరీ తోటి, ఇమేజెస్ తోటి, వీటితోటి క్రియేట్ అయిపోయి. సో మెనీ ఒపీనియన్స్ ఫార్మ్డ్, ఒపీనియన్స్, జడ్జిమెంట్స్. ఎందుకు? కండిషన్ మైండ్ నుంచే వస్తున్నాయి కదా. ఒపీనియన్స్, జడ్జిమెంట్స్, లైక్స్, డిస్లైక్స్. దాని గురించి కాదంటారా మీరు? అవునా కాదు? కరెక్ట్ సార్. కాకపోతే ఈ సీయింగ్ లో సీయరు తన పాస్ట్ కండిషనింగ్ లో నుంచే చూస్తాడు కదా సార్. ఆఫ్ కోర్స్, yes. అది ఆ రాంగ్ సీయింగ్. అది రాంగ్ సీయింగ్. సో పాస్ట్ కండిషనింగ్ లో సీయర్ చూసేవాడు అంటే ది అబ్జర్వర్, ద ఐ, ది ఈగో, ద సెంటర్, ది ఐ ఎవరైతే ఉన్నారో అతను పాస్ట్ కండిషనింగ్ లోను మాత్రమే చూడగలడు, ది అబ్జర్వర్. ఇంకోలా చూడలేడు. సో అప్పుడు ఏమవుతుంది, ది కండిషనింగ్ బికమ్స్ మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్. ఇప్పుడు చిన్నప్పుడు కొన్ని కండిషనింగ్స్ ఉంటే, పెద్ద అయిన తర్వాత మరికొన్ని కండిషనింగ్స్. ముసలయ్యేసరికల్లా ఓవర్ కండిషన్, బ్రెయిన్ ఇస్ కంప్లీట్లీ కండిషన్డ్ అనమాట. నథింగ్ విల్ గో ఇన్ టు ఇట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ క్లోజ్డ్. ఓన్లీ ఇట్ కెన్ ఆపరేటింగ్ విత్ దీస్ కండిషన్స్. మీరు చెప్పింది వినడానికి ఇష్టం ఉండదు, నేను ట్రాన్స్లేట్ చేస్తాను. అర్థమైందా? నేను చెప్పిందే మీరు వినాలి. నేను అనుకున్నదే కరెక్ట్ అని నాకు భావన. నేను నమ్మిన మతమే గొప్పది అని నేను అనుకుంటాను. నా దేశమే గొప్పది అనుకుంటాను. నా కులమే గొప్పది, తక్కువది ఎందుకు అని అంటే, మీరు ఎవరైనా వచ్చి, మీరు దేవాంగులే కదండి, మామూలు ఏది
బి కేటగిరీలో సామాన్యమైన ఒక తెగ కదా అదేనంటే, లేదండి మమ్మల్ని దేవ బ్రాహ్మణ్ అని పిలుస్తారు అంటాను. ఎందుకంటాను అలాగా? సో అందువల్ల ఏమవుతుంది ఇక్కడ, నేను ఐఎమ్ ఐడెంటిఫైడ్ మై సెల్ఫ్ విత్ సో మెనీ థింగ్స్ కదండి. విత్ మై బాడీ, దెర్ ఇస్ అ బాడీ కండిషనింగ్, అండ్ విత్ మై రిలీజియన్ అండ్ రిలీజియస్ కండిషనింగ్, with my caste, the caste conditioning, with my nation, national conditioning, and also there are many conditions, likes and dislikes, tarvata desires and all that. Chala conditions ఉన్నాయి. నా డిజైర్ మీ డిజైర్ కాదు, మీ డిజైర్ ఇంకో డిజైర్ కాకపోవచ్చు, మీ డిస్లైక్ నా డిస్లైక్ కాకపోవచ్చు, మరొకరికి అది లైక్ అవ్వచ్చు. సో ఎవ్రీబడి హ్యాస్ ఫార్మ్డ్ a background, a shadow about himself, a background of himself, and is functioning with that, isn't it? We are functioning with that. Yeah. ఇది మనకి పూర్తిగా మనకు అర్థం కాకపోతే ముందుకు వెళ్ళలేము అసలు. సార్ మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమనండి సార్. రాజు గారు ఉన్నారు, విశ్వనాథ్ రాజు గారు, వెంకటేశ్వర గారు. నేను గమనించలేదు విశ్వనాథ్ రాజు గారు వచ్చినట్టు. వచ్చారు సార్, వచ్చారు. వెంకటేశ్వర గారు ఉన్నారు, వాళ్ళు కూడా. ఓఎస్ అంటే నేను అబ్జెక్ట్ చేయటం లేదు, నేను ఎవరిని అవాయిడ్ చేయటం లేదు కూడా. బికాస్ ఏంటంటే ఒక టాపిక్ ని ఎంతవరకు తీసుకొని వచ్చి వదలాలో అది నేను ఆలోచిస్తున్నాను. అయితే ఇప్పుడు కండిషనింగ్ విషయం గురించి కొన్ని క్లూస్ మనం తెలుసుకున్నాం మన మాటల్లో. ఈ క్లూస్ మీద మనం మాట్లాడాలి. ఎవ్రీబడి మస్ట్ స్పీక్, దట్ ఈస్ అవర్ ఇంటెంట్ షూర్లీ. సో విశ్వనాథ్ రాజు గారు మీరు చెప్తారా? అయ్యా నమస్తే అండి. నమస్తే సార్. ఇంత వండర్ఫుల్ గా నేను ఫస్ట్ టైం నేను చూసుకుంటున్నాను సార్. నాకు నిజంగా నేను ఇంత చూడలేదండి. సెకండ్ థింగ్ అంటే మీరు మీ ఎక్స్ప్లెనేషన్ అంటే బేబీ కాంటి ఆ ఓల్డ్ మెన్ వరకు ఆ కండిషనింగ్ అయ్యే విధానం అది చూస్తూ ఉంటుంటే సార్ బహుశా ఇదేనంటారండి? అంటే నేను అర్థం చేసుకోవటం అంటే ఇదేనంటారండి? ఇది కాదండి. నన్ను నేను అర్థం చేసుకోవడం అంటే నా కండిషనింగ్ ని అర్థం చేసుకోవడము, అంతవరకు తీసుకోండి. ఓకే ఓకే, అర్థమైందా? అర్థమైంది. సో ఈ కండిషనింగ్స్ వాట్ ఈజ్ గా వస్తున్నాయా లేదా? వస్తున్నాయి సార్, వస్తున్నాయి సార్. సో కృష్ణమూర్తి గారు ఎప్పుడు వాట్ ఈజ్ అంటారు. సో వాట్ ఈజ్ దట్? కొంచెం ఆలోచించండి. ఆ స్పందన అంటే ఈ కండిషనింగ్ నుంచి వచ్చే ఈ కండిషనింగ్ అయిపోయిన మైండ్ తో ఏ ఎక్స్పీరియన్స్ వచ్చినా దాని వలన కలిగే స్పందన అని వచ్చా సార్? ఎక్స్పీరియన్స్, దట్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తున్నారు కదా కొన్ని మాటలు, కొన్ని గుర్తింపులు, కొన్ని ఖండించడాలు, కొంత కన్ఫ్యూజన్, కొంత కాన్ఫ్లిక్ట్, ఇదంతా కూడా వాట్ ఈజే కదా. అవును సార్, అవును సార్. సో ఈ వాట్ ఈజ్ ఉండడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ బిహైండ్ దట్? వాట్ ఈస్? ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్. అది కండిషనింగే కదా. అది కండిషనింగే కదా. కండిషనింగ్ లేకపోతే, కండిషనింగ్ లేకపోతే కాన్షియస్నెస్ అనేది ఏంటి చెప్పండి నాకు? ఇంకా సైలెన్సే కదా సార్ అప్పుడు. కండిషనింగ్ లేకపోతే కండిషనింగ్ కి కాన్షియస్నెస్ కి మధ్య రిలేషన్ చెప్పండి. సో వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ కండిషనింగ్ అండ్ కాన్షియస్నెస్? కాన్షియస్నెస్ లో తీసుకున్న ఎక్స్పీరియన్సెస్ ద్వారా కండిషనింగ్ అవుతున్నాం సార్. సో కాన్షియస్నెస్ కండిషనింగ్ కి బేస్ అంటే సపోర్ట్ అనొచ్చా సార్?
without these conditionings is their consciousness. Question and probe into it. Which without these conditionings is their consciousness. Come on, go into it. అంటే సార్ కాన్షియస్నెస్ లో ఏముంది చెప్పండి? హ్యూమన్ కాన్షియస్నెస్ లో, ఐ కాన్షియస్నెస్ లో ఏముంది? అన్ని అంటే కంప్లీట్ డ్యుయాలిటీ అంటే ఏముంది? డ్యుయాలిటీ అంటే ఉంది. తర్వాత ఆ డ్యుయాలిటీలో ఏముంది? లైక్స్ అండ్ డిజైర్, లైక్స్ లేకపోతే యాంగర్, గ్రీడ్నెస్, అన్ని ఉన్నాయి కదా సార్. అన్ని ఉన్నాయి కదా. సో sir. ఈ యాంగర్ అనేది, లైక్ డిస్లైక్ అనేది, జెలసీ అనేది, గ్రీడ్ అనేది, హేట్రేట్ అనేది, ఇవన్నీ కండిషనింగ్, అదే కాన్షియస్నెస్, కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్తారు. ఓకే ఓకేనా? సార్. సో ఈ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏర్పడడానికి కారణము ఏంటి? ఒకవేళ కారణం ఉంటే కండిషనింగ్స్ కి కాన్షియస్నెస్ కి ఉన్నటువంటి వ్యత్యాసము కానీ, సమత్వం కానీ, లేకపోతే ఏకత్వం కానీ ఏదైనా ఉందా? ఓకే, అదే సరే సార్. అయితే రెండు ఒకటే అనిపిస్తున్నారు సార్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. చూసారా మీరు ఎంత కరెక్ట్ గా చూసారా? సో consciousness is conditioned. So conditioned consciousness. So without conditioning, there is no consciousness. Okay, okay. Now conditioning లేదనుకోండి, how can there be consciousness, human consciousness? లేదు సార్. చూడండి అది అందరూను. We can see that very clearly. Don't accept what I am saying. అంటే సార్ ఇక్కడ కంటెంట్స్, కండిషనింగ్ రెండు ఒకటే కదా సార్? అవునమ్మా, అదే రెండు ఒకటే. కంటెంట్స్ లేకుండా కాన్షియస్నెస్ ఎక్కడ ఉంది? లేదు. కంటెంట్ ఫారం, కంటెంట్ అంటే ఇప్పుడు కంటెంట్ కాన్షియస్నెస్ ఒకటే, ఆ రెండిట్లో భేదం లేదు. ఇప్పుడు మనం ఏంటి, కండిషనింగ్ కాన్షియస్నెస్ ఒకటేనా? యా, డెఫినెట్ గా ఒకటే. అదే నేను ఆన్సర్ నేను కోరుతున్నాను, నేను అదే చూడమని అడుగుతున్నాను. Conditioning is the content. Content is consciousness. And all these things are me. We use different words to understand. మనం అర్థం చేసుకోవడానికి వాడుతున్నాం. ఫస్ట్ ఏమైందమ్మా? ఏమీ లేదు, కండిషనింగ్స్ ఏర్పడ్డాయి, వచ్చాయి. ఈ కండిషనింగ్స్ అన్ని ఎందుకు ఏర్పడ్డాయి? బికాస్ ఆఫ్, సారీ 5 నిమిషాలు మాట్లాడొచ్చా నేను? చెప్పండి సార్. చెప్పండి. సో ఇప్పుడు ఒక కండిషనింగ్స్ ఏర్పడితే ఏమైంది? కండిషనింగ్స్ ఎందుకు ఏర్పడ్డాయి? ఎక్స్పీరియన్సెస్ వల్ల కదండి కండిషనింగ్స్ వచ్చాయి. అవును సార్. ఆ ఎక్స్పీరియన్సెస్ బ్రెయిన్ లో స్టోర్ అయ్యాయా లేదా? ప్రతి ఎక్స్పీరియన్స్ అయినాయి సార్. సో అప్పుడు అది, ఆ బ్రెయిన్ ఏమైంది? కండిషన్డ్ బ్రెయినా లేదా అన్కండిషనల్ బ్రెయినా? అది ఫుల్లీ కండిషన్డ్ బ్రెయిన్ సార్. సో ఆ నాలెడ్జ్ ఏంటైంది? అది కండిషన్ నాలెడ్జా లేకపోతే ఇట్ ఈస్ విజ్డమా? విజ్డమ్ కాదు సార్, అది కండిషన్డ్ నాలెడ్జే కదా. సో ఫ్రమ్ వేర్ వీఆర్ ఆపరేటింగ్ అండి? కండిషన్డ్, అంతే సార్. అది అక్కడి నుంచే, కండిషనింగ్ నాలెడ్జ్ నుంచే మనం ఆపరేట్ చేస్తున్నాం. సో ఆపరేట్ చేస్తున్నాం అంటే మనకు కాన్షియస్నెస్ ఉండాలి కదా. హై కాన్షియస్నెస్ ఉందా లేదా మనకి? నేను అనే, మరి ఆ నేను అనే కాన్షియస్నెస్ లో ఈ కండిషనింగ్ అంతా ఉండబట్టే కదా అది నేనుగా ఫార్మ్ అయింది. అవును సార్, అలా ఫార్మ్ అయింది. ఫార్మ్ అయినప్పుడు మరి నేను, కంటెంట్, మళ్ళీ కండిషనింగ్ వేరు వేరా? కాదు సార్, కాదు సార్. చూస్తున్నారు అది? చూసాము సార్. ప్లీజ్ సీ దిస్ వెరీ క్లియర్లీ.
అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్. యా, సో వెరీ క్లియర్. ఇప్పుడు ఈ కండిషనింగ్సే కానీ, అంటే డీకండిషనింగ్ బ్రెయిన్ అవ్వాలి. అర్థమైందా? డీకండిషనింగ్ ఓకే, అర్థమైందా? సో అర్థం. బ్రెయిన్ డీకండిషన్ అయితే ఏమవుతుంది? ఫ్రాగ్మెంటేషన్ ఆగదా? ఎవరు అన్నారు ఫ్రాగ్మెంటెడ్ మైండ్ అని? డీకండిషన్ అయినప్పుడు ఫ్రాగ్మెంటేషన్ పోతుంది. మీరే కదా అన్నారు. సో ఫ్రాగ్మెంటేషన్ ఎలా పోతుంది సార్? అంటే ఫ్రాగ్మెంటేషన్ అంటే నేను అర్థం చేసుకుంది, నేను మదర్ లాగా బిహేవ్ చేస్తాను, వర్క్ కి వెళ్తే ఎంప్లాయీ లాగా వర్క్ లో బిహేవ్ చేస్తాను, పూజ చేసుకునేటప్పుడు పూజలో ఉంటాను, ఐఎమ్ టేకింగ్ డిఫరెంట్ రోల్స్ ఇన్ మై లైఫ్. అదే కదా సార్ ఫ్రాగ్మెంటేషన్ అంటే? వెరీ గుడ్ క్వశ్చన్, బట్ వీ హ్యావ్ టు గో ఇంటూ ఇట్. ఒక్కసారి చెప్తాను వినండి. ఏంటంటే ఇప్పుడు నిజమే, పూజ చేసుకున్నప్పుడు పూజ గదిలో నేను భక్తురాలిగా కూర్చుంటాను. వర్క్ చేసినప్పుడు ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తాను, సిఇఓగా వర్క్ చేస్తాను. లేకపోతే అర్థమైందా? ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక గృహిణిగా ఉంటాను, పిల్లలతో తల్లిగా ఉంటాను, భర్తతో భార్యగా ఉంటాను. సో ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉంది కదా. నిజమే, ఫ్రాగ్మెంటేషన్ లేదు అనలేదు, ఉంది. సో దెన్ ఇలా కాకుండా ఫ్రాగ్మెంటేషన్, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ దెన్? ఇంతవరకు నేను అర్థం చేసుకున్నాను. ఫ్రాగ్మెంటేషన్ ఉంది కదా, కండిషనింగ్ తీసేస్తే ఫ్రాగ్మెంటేషన్ లేదు అన్నారు. అది చూద్దాం. అది ఫ్రాగ్మెంటేషన్ ఉంది స్టిల్ అంటున్నాను నేను. అది చూద్దాం. ఇప్పుడు లెట్ us go slowly. ఇప్పుడు what is actually on which base we function? All the functionings of life are based on one thing, which is that, what is that? Our life is functioning with denta function chestunది. Let us go very slowly. A very good question you have asked. సెల్ఫ్ నుంచి సార్, సెల్ఫ్ నుంచి ఫంక్షన్ చేస్తున్నారు. మెమరీ నుంచి ఫంక్షన్ చేస్తున్నారు సార్. మెమరీ నుంచి ఫంక్షన్ చేస్తుంది. మెమరీ నుంచి ఫంక్షన్ చేస్తుంది, సెల్ఫ్ నుంచి అంటే ఏంటి? ఈజ్ ఇట్ నాట్ ఫంక్షనింగ్ విత్ థాట్? థాట్ సార్, అయ్యా. సో థాట్, దట్ ఈస్ సైకలాజికల్ థాట్, నాట్ ది ఫిజికల్ థాట్. వదిలేయండి అది. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాలంటే నాకు మార్గం తెలియాలి, ఆలోచించాలి, ట్రైనా, బస్సా, ఫ్లైటా, ఏదో, అది వేరు, ఆ థాట్ కాదు. బట్ దిస్ థింగ్, ది సైకలాజికల్ థాట్, isn't it? Yes sir. We are very clear about it, isn't it? Yeah. Yes. Yeah. Okay. So ఇప్పుడు మనం ఫ్రాగ్మెంటరీగా ఎందుకు అయ్యాము అంటే, ఎక్కడ అక్కడ అక్కడ అని ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఇక్కడ చూడండి, పూజ గదిలో ఉన్నప్పుడు పూజ చేస్తున్నాం, ఓకే. పిల్లలతో ఉన్నప్పుడు పిల్లల్ని సాకుతున్నాం, భర్తతో ఉంటే భర్తతో ఉన్నాము, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో ఉన్నాము. సో అది నేను కాదంటం లేదు. సో అయితే దీనికి వెనకాతల ఉన్నది రెండు విధాలుగా ఉంది, అది మీరు చెప్పగలరా? అంటే ఫ్రాగ్మెంటేషన్ కి కారణమైంది ఒకటి ఉంది, ఫ్రాగ్మెంటేషన్ లేకుండా ఇవన్నీ ఉన్నాయి. మీరు చెప్పినవన్నీ ఫ్రాగ్మెంటేషన్ లేకుండా కూడా జరుగుతాయి, ఫ్రాగ్మెంటేషన్ తో కూడా జరుగుతాయి. అవి డిస్క్రైబ్ చేయగలరా? ఫ్రాగ్మెంటేషన్ తో జరిగేవి మెయిన్ గా ఇమేజెస్ ఫామ్ చేసుకున్న, నేను నాకు ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ నుంచి అవుతుందా సార్? యా, ఇది ఫ్రాగ్మెంటేషన్ తో చేసేది మనకి తెలుసు పూర్తిగా. ఎందుకంటే there is every time we feel responsibility అంటాము, ఇది నేను చెయ్యాలంటాను, నా భర్తను ఎలా చూడాలో, నా పిల్లల్ని ఎలా చూడాలో, నా ఆఫీస్ ఇవన్నీ చేయకపోతే ఎలాగా, నేను ఎక్కడ ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి, కాబట్టి వ్యవహరిస్తున్నాను, అందులో తప్పేంటి అంటూ మనం ఏం చేస్తున్నామంటే ప్రతిదానికి అక్కడ
ఏం చేయాలో అది చేసుకొని వెళ్తున్నాం, కానీ దాంట్లో ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందుకనే భర్తతో కాన్ఫ్లిక్ట్, పూజ గదిలో మనస్సు నిలబడగా ఆ దేవుడి మీద కాన్సన్ట్రేట్ కాక అక్కడ కాన్ఫ్లిక్ట్, ఆఫీసులో కాన్ఫ్లిక్ట్. ఎక్సలెంట్ సార్. యా, అర్థమవుతుందా లేదా? అర్థమైంది చాలా సార్. థ్యాంక్ యూ. So there is conflict in every field of life. Why there is conflict? Because you are confused. And the self itself is in conflict. So it has divided itself. అందువల్ల ఏమవుతుంది, ప్రతి దానికి ఘర్షణ పడిపోతుంది. Because there are 2 things or 3 things, there must be conflict. If there is one thing, there is no conflict with that thing. ఒక్క విషయమే ఉంటే అక్కడ ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ లేదు. ఆ ఒక్క విషయమే పూజ గదికి వెళ్తుంది, ఆ ఒక్క విషయమే ఆఫీస్లో ఉంటుంది, ఆ ఒక్క విషయమే భర్తతో ఉంటుంది, ఆ ఒక్క విషయమే పిల్లలతో ఉంటుంది. డివైడ్ అవ్వదు. అది ఎలాగా? That is a free mind without conditioning. సార్ అది పాసిబుల్ సార్? Possible, completely possible, but it is very, very, very difficult. You have to work out. ఓకే సార్. ఇక్కడ 2 విషయాలు ఇంకోటి చెప్తాను, వినండి. జస్ట్ మీ క్వశ్చన్స్ ఆపుతున్నాను, క్షమించండి. మా క్వశ్చన్స్ మీరు క్షమి- క్వశ్చన్ చెయ్యం సార్ మేము, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంథింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, బట్ ఇఫ్ యూ క్వశ్చన్ ఇట్ విల్ స్టాప్. అందుకే మేము క్వశ్చన్ చేయం సార్. చెప్పండి సో సార్. వెన్ ఐ ఆస్క్ యూ, యూ విల్ టాక్, అంతే. అంటే ఇక్కడ మనం క్వశ్చన్ చేసి నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటున్నాను. ఏంటది? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ విచ్ డు నాట్ బ్రింగ్ కాన్ఫ్లిక్ట్? యూ సెడ్ that one thing is there is no conflict, isn't it? Yes. I am asking that question to myself. And I also see that there is a conflict because everything is conflict to me. To my office, in my there is conflict, and there is with husband there is conflict, the wife conflict, with the children conflict. So everything it brings conflict in me, isn't it? So conflict is the way of my life. I am living with that. So I am that rather. So here, ఇక్కడ ఎందుకు ఫ్రాగ్మెంటేషన్ వచ్చింది? దయచేసి చూడండి, ఎందుకు ఫ్రాగ్మెంటేషన్ వచ్చింది. ఎందుకంటే ప్రతి దగ్గర మనము ఒక ఆందోళన, ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నాము, ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, ఒక్కోసారి ఇష్టపడుతున్నాము. ప్రతి దగ్గర ఆఫీస్లో కానీ భార్యతో కానీ ఒక్కోసారి ఇష్టం, ఒక్కోసారి అయిష్టం, ఒకసారి కోపం, ఒక్కోసారి ప్రేమ. ప్రేమ అంటే నాట్ దట్ సెన్స్ ఆఫ్ లవ్ విచ్ కృష్ణమూర్తి టాక్స్, బట్ వీ నో దట్ లవ్, వాట్ వీ నో ది కాజ్ విత్ కాజ్. సో అలాగా ఎందుకు డిఫరెంట్గా ఉంటున్నాం మనం? Because internally we are divided with so many conclusions, so many images, and I have an image about you and you have an image about me. So this we call relationship, in office, in house, in everywhere. So images inketunnai, tarvata past conditionings, that is why the likes and dislikes, ఇవన్నీ ఉండడం వల్ల ఏమైంది, లోపల మైండ్ అంతా కూడా చీలిపోయింది కదమ్మా, ముక్కలుగా చీలిపోయింది కదా. సో ఆ చీలిపోయిన మనస్సు తోటి ఇప్పుడు మనం వ్యవహరిస్తున్నాం. ది ఫ్రాగ్మెంటరీ మైండ్, నాట్ ది హోల్ మైండ్. Yes. Do you see this actually? Yes sir. We are seeing that, sir. అంటే ఇప్పుడు మేము ఎలా చేస్తున్నాం అనేది మీరు చెప్పిన తర్వాత వివరంగా అర్థం అవుతున్నారు సార్. బట్ దిస్ ఈజ్ ఆల్ మ్యాండేటరీ సార్. అంటే ఈ ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ ఎసెన్షియల్ అనిపిస్తుంది. అంటే హౌస్ వైఫ్ గా ఉండటము, ఎంప్లాయీగా ఉండటము, ప్లస్ పూజ గదిలో పూజ చేసుకోవటం, ఇవన్నీ కూడా దీస్ ఆర్
this became part of my life, let's say. So this fragmentation is part of this life, but I can do this fragmentation lo untune I can be without conflict. ఆ ఫ్రాగ్మెంటేషన్ లో అంటే అన్ని డ్యూటీలు చేస్తూనే నన్ను నేను చూసుకుంటా ఉంటే ఆ కాన్ఫ్లిక్ట్ పోతుంది అని అనుకుంటున్నాను సార్. ఇఫ్ ఐ స్టార్ట్ సీయింగ్ మై సెల్ఫ్, మై కండిషనింగ్ ఇన్ దట్ ఫ్రాగ్మెంటేషన్. వెయిట్ విజయాజీ, ఇప్పుడు ఫ్రాగ్మెంటేషన్ లో ఉంటూనే ఏమన్నారు? ఉంటూ ఈ ఫ్రాగ్మెంటేషన్ లో ఉండటం ఎసెన్షియల్ అనిపిస్తాను సార్ నాకు. ఎందుకు అనిపిస్తుందంటే నేను హౌస్ వైఫ్ గా వంట చేయాలి, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయాలి, పిల్లలకి మదర్ గా వాళ్ళది చూసుకోవాలి, ప్లస్ నా మెడిటేషన్ చేసుకోవాలి. ఇవన్నీ ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ ఇన్ టు డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్. ఎందుకు ఫ్రాగ్మెంట్? My question is, why these things why do we accept this as fragmentation? ఎందుకంటే మీరు అంటే ఇది సహజంగా మీరు భర్తతో ఎలా ఉండాలి, బిడ్డలతో ఎలా ఉండాలి, ఆఫీస్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఈ అన్నిటికీ మీరు వెళ్ళి అక్కడ ఆ వ్యక్తిగానే వ్యవహరించాలి. ఓకే, దానికి మీకు నాకు మధ్య ఏ రకమైన వాగ్వివాదం లేదు. we accept that. సో మీరేమంటున్నారంటే ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ ని యాక్సెప్ట్ చేయాలి కదా. నేను అంటున్నాను ఫ్రాగ్మెంటేషన్ తో మనం వ్యవహరిస్తున్నాం అనేది నిజమే, కానీ ఇలాగే చేస్తూ నాన్ ఫ్రాగ్మెంటెడ్ గా వ్యవహరించొచ్చండి అంటున్నాను. ఇవన్నీ చేస్తూ నాన్ ఫ్రాగ్మెంటెడ్ గా వ్యవహరించవచ్చు, వీలుంది, దయచేసి చూడండి అంటున్నాను. ఓకే సార్, ఓకే, గాట్ ఇట్. ఓకే, సో అదేంటి? సో హియర్ దెర్ ఇస్ డిఫరెన్స్ ఉంది, ఫ్రాగ్మెంటేషన్ కి కాన్ఫ్లిక్ట్ కి డిఫరెన్స్ ఉంది అంటున్నారు కదా సార్, అంతే కదా? ఫ్రాగ్మెంటేషన్ కి కాన్ఫ్లిక్ట్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఫ్రాగ్మెంటేషన్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంది, డిఫరెన్స్ లేదు. ఓకే, ఫ్రాగ్మెంటేషన్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎస్, టూ డిఫరెంట్ థింగ్స్. అంటే ఫ్రాగ్మెంటేషన్ లేకపోతే కాన్ఫ్లిక్ట్ లేదు, అంతే కదా? ఎస్, యా. నేను ఒకటి నెగటివ్ గా చెప్పినప్పుడు ఇంకోటి పాజిటివ్ ఉంది కదా. యా, ఫ్రాగ్మెంటేషన్ ఉన్నప్పుడు ఏంటుంది? కాన్ఫ్లిక్ట్ ఉంది. ఫ్రాగ్మెంటేషన్ లేనప్పుడు కాన్ఫ్లిక్ట్ లేదు. అంటే డైలీ లైఫ్ లో ఇవన్నిటి గుండా వెళ్ళటం ఫ్రాగ్మెంటేషన్ కాదు. ఒక దగ్గర, ఇంకో దగ్గర ఫ్రాగ్మెంటేషనే. ఎక్కడ ఫ్రాగ్మెంటేషన్ కాదు, ఎక్కడ ఫ్రాగ్మెంటేషన్, దట్ వీ హ్యావ్ టు సీ. ఓకే, ఓకే. If I am able to express myself clearly. Yes, clear, sir. Yes. శ్రీధర్ బాబు, రెస్పాండ్ అవ్వండి. అది బహుశా నేను అనుకోండి ఎక్కడ పాసిబుల్ అంటే సార్, ఫ్రాగ్మెంటేషన్ లేకుండా ఉండటం, మీరు ఇంతకు ముందు చెప్పిన క్లాస్ లో లాగా ఇప్పుడు సపోజ్ నా బాస్ దగ్గర ఉన్నప్పుడు నాకు వచ్చే థాట్స్, అలాగే వైఫ్ దగ్గర ఉన్నప్పుడు వచ్చే థాట్స్, ఇవి రకరకాలుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన థాట్స్ వస్తుంటాయి కదా సార్. అవి నేను మళ్ళీ చెప్పండి. అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఫ్రాగ్మెంటేషన్ లేకుండా అన్ని చోట్ల ఒక రకంగా ఉండటం పాసిబులా అని అడిగారు కదా సార్. దానికి నేను ట్రై చేస్తున్నాను సరే, అది ఎలా పాసిబులా అని. సో ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క రకమైన థాట్స్ వస్తున్నాయి సార్. వచ్చినప్పుడు ఆ ఇమేజెస్ లో కలిసిపోయి తనతో ఆ రకంగా బిహేవ్ చేయటం జరుగుతున్నది. సో ఇప్పుడు కొంచెం హై లెవెల్లో అంటే కొంచెం ఐ మీన్ వ్యూ పాయింట్ లోంచి చూస్తా వచ్చే థాట్స్ ని
స్టార్టింగ్ నుంచి చూసుకుంటా ఉంటే బహుశా ఆ థాట్స్ లోకి కలిసిపోకుండా అందులోకి ఆ ఇమేజెస్ లోకి కలిసిపోకుండా వ్యవహరిస్తామేమో అనిపిస్తున్నారు సార్. అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఎప్పుడైతే కలిసిపోయామో అవును, అది ఎలా సాధ్యం అవుతుంది? అది చెప్పింది ఎలా సాధ్యం అవుతుంది? బహుశా సీయింగ్ లో కంటిన్యూస్ గా కొంచెం ఆ సీయింగ్ లో ఉంటా బిహేవ్ చేయాలంటారా సార్? ఎక్కడున్నా సరే, అంటే బాస్ దగ్గర ఉన్నా, వైఫ్ దగ్గర ఉన్నా, పిల్లల దగ్గర ఉన్నా, అంటే అది ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే మనము ఎందుకు డివైడెడ్ బీయింగ్స్ గా ఉన్నాము అని అంటే కారణము ఒక యూనిటరీ ప్రాసెస్ జరగటం లేదు లోపల. ఎందుకు జరగటం లేదు? సో మనకి వీఆర్ నాట్ చాయిస్లెస్లీ అవేర్ and we are not completely totally aware of what we talk, what we listen, what we are doing, how the gestures, the walk, everything, the posture, everything about us. అదంతా కూడా మనము అవేర్గా లేము. అందువల్ల ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ అనేది అరైజ్ అవుతుంది. ఎందుకంటే కండిషనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వెన్ దేర్ ఇస్ నో అవేర్నెస్, వాట్ హ్యాపెన్స్? ఇమీడియట్ గా కండిషనింగ్ స్టార్ట్ అయిపోతుంది. కోతి తన చేష్టలు మొదలెడుతుంది. అవును సార్. ఏంటి, మైండ్ కోతే కదా. అవును సార్. కోతి తన చేష్టల్ని మొదలు పెడుతుంది. కాబట్టి అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం కదా. సో ఇప్పుడు అవేర్ గా ఉన్నాను అనుకోండి, అవేర్నెస్ లో ఫ్రాగ్మెంటేషన్ ఉందా? లేదండి. లేదు. సో ఐఎమ్ అవేర్ కంప్లీట్లీ. అయితే అవేర్నెస్ లో ఉండగా నా డ్యూటీ నేను చేస్తున్నాను, అవేర్నెస్ లో ఉండగా పూజ గదిలోకి వెళ్ళాను, అవేర్నెస్ లో ఉండగా నా భార్యతో ఉన్నాను, అవేర్నెస్ లో ఉండగా నా పిల్లలతో ఉన్నాను. సో అవేర్నెస్ అంత డీప్ గా ఉండేటప్పుడు ఏమవుతుంది అక్కడ? వెన్ ఐ సీయింగ్, వెన్ దేర్ ఇస్ అవేర్నెస్, ఈజ్ దేర్ ఐ? లేదండి. వెన్ దేర్ ఇస్ అవేర్నెస్, ది వాట్ ఈస్ కంటిన్యూస్? అవదండి. వాట్ ఈస్ కంటిన్యూ అవుతుందా? అవదండి. సో వెన్ దేర్ ఇస్ అవేర్నెస్, ఈజ్ దేర్ లవ్? అది తెలియదు సార్. ఎస్, దేర్ ఈజ్. అంటే అవేర్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? హోల్నెస్ వస్తుంది. ఓకే. కంప్లీట్నెస్ వస్తుంది, నాన్ ఫ్రాగ్మెంటరీ థింగ్ వస్తుంది. ఎప్పుడైతే హోల్నెస్ నుంచి ఫంక్షన్ చేస్తామో ఇట్ ఈస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ ద not love for somebody, not love for something, but love itself. Yeah, got it sir. అంటే కాన్ఫ్లిక్ట్ లేకపోవటమే లవ్, అంతే. అక్కడ లవ్ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే మన బ్రెయిన్ లో ఐ లవ్ దిస్, ఐ లవ్ దిస్, ఐ లవ్ దిస్, ఐ లవ్ దిస్ అని చెప్తాం. కానీ లవ్ ఈజ్ దేర్ రిలేటెడ్ టు సంథింగ్. సో you say, I love my wife, I love my children, I love my property, I love my job, I love this thing, I love this thing, I love this. But love has no something. Unconditional love, and it don't belong to something, but it is love, everything, for everything. Akkadenti love is non-fragmentary thing. సో అక్కడ అంత బాగా మనం చూస్తుండేటప్పుడు, అవేర్నెస్ అనేది స్టిల్ గా ఉండేటప్పుడు ఏమవుతుంది? దెర్ ఇస్ ఎ హోల్నెస్, దెర్ ఇస్ నో ఫ్రాగ్మెంటరీ థింగ్, అండ్ దెర్ ఇస్ ఓన్లీ లవ్. సో ఆ లవ్ లో ఎక్కడ ఆ లవ్ ఉందో అక్కడ ఏమవుతుంది? అటెన్షన్ ఉంటుంది. సో యు ఆర్ అటెండింగ్, సింప్లీ యు ఆర్ అటెండింగ్ టు యువర్ వైఫ్, టు యువర్ హస్బెండ్, యు ఆర్ అటెండింగ్ విత్ యువర్ attending to your children, you are attending to the office, you are attending to your diseases, you are attending to the people around you, you are attending to the society. So you are attending with care. That care has become common, and then that care there is love. So you are attending. So in that attention there is no conflict at all. So
you may do dozen things in life, but you cannot say that there are dozen things. There are only one thing, because the root which you are affecting that dozen things is love, is the whole mind. So అందుకే నాకు డివిజన్ లేదు. డివిజన్ ఉంటే కదా కాన్ఫ్లిక్ట్. అవును సార్. So are there questions, Vijayaji, about this? ఆ అటెన్షన్ రావాలంటే పేషెన్స్ ఉండాలి సార్. దట్ ఇట్ హ్యాస్ టు, వీ క్యాన్ డైరెక్ట్లీ గో ఇన్ టు అటెన్షన్ అని నా పేషెన్స్ ఇన్ రిలేషన్షిప్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నాకు. అంటే ఇక్కడ రిలేషన్షిప్ ఇది స్టిమ్యులీ టు కాన్షియస్నెస్. అంటే అందులోని ఒక ముళ్ళు గుచ్చినట్టు, ఏదో పీకినట్టు, ఏదో లాగినట్టు, పట్టుకున్నట్టు, ఆ రిలేషన్షిప్ ఏం చేస్తుందంటే ఇట్ స్క్వీజెస్ దేర్, ఇట్ పుట్స్ ఇట్స్ ఫింగర్ ఇన్ టు ది కాన్షియస్నెస్. సో అక్కడ ఏంటి, సో దెన్ రియాక్షన్ కమ్స్. ఎంత వద్దనుకున్నా ఏదో చిన్న మాట అయినా గట్టిగానే మాట్లాడతాం. సో దట్ ఆటోమేటికలీ హ్యాపెన్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. సో దానికి ఏంటి కావాలి, దానికి స్పాంటినిటీ కావాలి, తర్వాత స్పాంటేనియస్ అవేర్నెస్ కావాలి, తర్వాత అలర్ట్నెస్ కావాలి. సో అది ఆ అలర్ట్నెస్ మైండ్కి లేకుండా పోయిందన్నమాట, బికాస్ వీఆర్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్ అండ్ దెర్ ఇస్ టెరిబుల్ కండిషనింగ్ ఇన్ అస్. సో అందువల్ల ఆటోమేటిక్గా ఆ మాట పోక్ చేస్తుంది, లేకపోతే ఒక వర్డ్, ఒక గెస్చర్, ఒక కళ్ళు చూపు, అది కూడా పోక్ చేస్తుంది. సో అందుకని ఎంత వెంటనే చూడగలిగేటువంటి స్థితి మనకి లేదు అనేది ఒక కారణం. కాబట్టి ఇమ్మీడియట్ గా దాన్ని చూడగలిగేటువంటి ఒక స్థితి సహనాన్ని పెంచుకోవడం వల్ల రాదు. సహనం అనేది ఒక దాన్ని ఏమంటారు, వాట్ షుడ్ బి, నాట్ వాట్ ఈస్. ఇట్ ఈస్ వాట్ షుడ్ బి, ఇట్స్ అన్ ఐడియల్. సో ఎందుకంటే మనకు సహనం లేదు కనుక సహనం కావాలంటున్నాం, సహనం పెంచుకోవాలంటున్నాం. సహనం లేదు, దాన్ని చూడండి అంతే. నాకు సహనం లేదు అని చూడండి. నాకు ఇక్కడ ఈ మాట అనేసరికి నాకు చిన్నది అప్పుడే ఇరిటేషన్ వస్తుంది, ఏదో ఒక అనాలనిపిస్తుంది, ఏదో బాధ వస్తుంది అనేది మనం వెంటనే చూడగలిగితే, ఇమ్మీడియట్ గా చూడగలిగితే ఇట్ ఈస్ నాట్ దేర్. సో అందుకని సీయింగ్ ఈజ్ ఫ్రీయింగ్ అంటారు కృష్ణమూర్తి కదా, సీయింగ్ ఈజ్ ఫ్రీయింగ్ అని. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ కదా. సో హౌ కెన్ బి ఫ్రీ? దానికి సహనం తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తెస్తామమ్మా సహనం? మార్కెట్లో దొరికేదైతే కొనేస్తాం, పర్లేదు. ఎవరు ఇచ్చేదైతే చేయబడి తీసుకుంటాం, ఒక గురువు ఇస్తే. కానీ రాదు కదా, మనమే కష్టపడాలి కదా, దానికి మనమే మనం చూసుకోవాలి కదా. సార్ అన్కండిషనింగ్ మీరు ఇందాక చెప్పినప్పుడు ఎలా అన్కండిషన్ అవ్వాలో నేను చెప్తాను అని అప్పుడు డీవియేట్ అయినట్టున్నాం సార్ అది. సో ఈ ప్రాసెస్ లోనే ఆటోమేటిక్గా అన్కండిషన్ అవుతుందా సార్? డీకండిషనింగ్ అనేది కండిషనింగ్స్ ని చూడడమే డీకండిషనింగ్. ఓకే ఓకే. అంటే every conditioning appears, if you see what happens, that if you see all conditions appear before you as what is. So see the what is from time to time, moment to moment, then the mind is deconditioned. ఓకే సార్. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, సపోజ్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ అంటే విపరీతమైన థ్రస్ట్ ఉందనుకోండి సార్. అంటే సపోజ్ ఏ ఫైనాన్షియల్ మ్యాటర్ అని ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ some unfair behavior of others is causing huge damage to the financial things. Suppose ఆ సిచ్యుయేషన్స్
అసలు సీయింగ్ కాదు కదండి, ఇంకా బుర్ర చెడిపోయి చాలా దారుణంగా ఉంటుంది కదా సార్. అప్పుడు అసలు వాట్ ఈజ్ లో అనేది ఆ వీక్ అంతా కూడా అసలు దరిదాపులో ఉండలేకపోతున్నాం సార్. అది ఎందుకు అలాగ అవుతుందంటే, ఇప్పుడు ఒక బిగ్ క్రైసిస్ వచ్చింది, ఒక థ్రెటనింగ్ వచ్చింది, లేకపోతే ఛాలెంజ్ వచ్చింది, డెత్ లైక్ సఫరింగ్ వచ్చింది. వచ్చినప్పుడు ఏంటవుతుంది, మైండ్ చాలా అలజడికి లోన్ అవుతుంది సహజంగా. అదేమవుతుంది, ఇట్ క్యారీస్ ఓవర్ ది థింగ్ ఫర్ డేస్ అండ్ డేస్ ఆల్సో. అవును సార్. అలాగ రోజులు కూడా అది అలాగ మననం చేసుకొని బాధపడిపోతుంది. ఇలా చేస్తే బాగున్నా, అలా మాట్లాడితే బాగున్నా, అది చేస్తే బాగున్నా, ఊరికే నమ్మేశాను, ఊరికే ఇలా మాట్లాడేశాను, ఇలా చేయకూడదు కదా, అలా చేయకూడదు, అప్పుడు నా తెలివి ఏమైంది, ఈ మాత్రం ఆలోచన లేకుండా పోయి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. రైజ్ చేసిన క్వశ్చన్ కూడా సంఘర్షణ ఎక్కడ పుడుతుంది అన్నప్పుడు నాకు యాక్చువల్గా 2 రకాలుగా ఫేస్ చేస్తున్నాను సార్. ఒకటి, సంఘర్షణ అనేది 2 ఇన్వర్డ్ గానే. ఒకటి ఏంటంటే వ్యక్తులతోటి, 2 సంఘర్షణ నాకే. అంటే అరే నేను ఎందుకు రైట్ డెసిషన్ ప్రాపర్ గా మీరు చెప్తుంటే, సో నాతో నేను కూడా సంఘర్షణ విపరీతంగా ఉంటుందండి, నాతోటి వ్యక్తులతోటి విపరీతంగా ఉంటుంది సార్. అది అదే అంటే ఆ ఎక్స్టర్నల్ థింగ్ ఏం చేసింది, ఇంటర్నల్ కండిషనింగ్ కి దోహదం చేసింది, అంటే కాన్ఫ్లిక్ట్ కి. అవును సార్. ఎక్స్టర్నల్ గా వచ్చిన విషయం ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ కి దోహదం చేస్తుంది. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఎక్స్టర్నల్ థింగ్ కి దోహదం చేస్తుంది, వైస్ వెర్సా. అది కూడా చూడండి. ప్లీజ్ సీ దిస్ ఆల్సో. ఎప్పుడైతే మీలో మీరు తప్పు చేశాను, ఇలా చేయకూడదు కదా, అలా చేయకూడదు, ఎందుకు చేయకూడదు, ఇలా నిర్ణయం వచ్చి మళ్ళీ ఏదో ఒక కండిషనింగ్ తో అవతల వ్యక్తిని అప్రోచ్ అవుతారు. అనదర్ ఫాల్ట్ మళ్ళీ అప్రోచ్ అయ్యాను సార్. అంటే అట్నుంచి ఇట్నుంచి అటు అవుతుంది కండిషన్. అవుతుంది సార్. అంటే ఒక పక్క నుంచి అనలేం కదా, అనలేము సార్. అంటే 2 అయ్యిందండి. ఒకటేమో అటు రెస్పాండ్ అయ్యాను, అంటే రియాక్ట్ అయ్యాను. రెండోది మళ్ళా నా నుంచి నాకు వచ్చిన సంఘర్షణతో మళ్ళా కొత్త డెసిషన్స్ తోటి ముందుకు వెళ్ళటం జరిగింది. అంటే 2 ఏది కూడా ఫైనల్ గా కంఫర్ట్ ఇవ్వలేదండి. 2 పెయిన్ఫుల్ సఫరింగ్ అంతా వచ్చింది సార్. ఇదంతా ఎందుకు అవుతుంది, ఇప్పుడు ఛాలెంజ్ అనేది అంటే ఒక సవాల్ అనేది, లేదా అంటే ఒక క్రైసిస్ అనేది జీవితంలో, డెత్ లైక్ సఫరింగ్ అనేది ఏదైనా వచ్చినప్పుడు మనస్సు గందరగోళానికి, సంఘర్షణకి, దుఃఖంలోకో, భయంలోకో, దేనిలోకో దారితీసి అది కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది ఆ మూవ్మెంట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అయితే ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకంటే మనస్సుకి అంటే చూసే ఎనర్జీ సరిపోలేదు. అంటే చిన్న విషయాలు చూడడానికి ఎనర్జీ సరిపోతుంది, కానీ పెద్దది ఏదైనా వచ్చేసరికి దాన్ని చూడడానికి కావలసిన ఎనర్జీ లోపల ఉండట్లేదు. లేదు సార్, అసలు లేదండి కదా. సో ఈ ఎనర్జీ ఫర్ సీయింగ్ అనేది ఎలా వస్తుంది యాక్చువల్ గా అంటే, చిన్న విషయాల్ని, ప్రతి విషయాన్ని ఒక లెటర్ రాసిన దగ్గర నుంచి, ఒక టైప్ చేసిన దగ్గర నుంచి, ఒక గెస్చర్ దగ్గర నుంచి, మనం మాట్లాడే విషయం దగ్గర నుంచి, వినే విషయం దగ్గర నుంచి, ప్రతి మూమెంట్ ఆఫ్ లైఫ్ మనం అవేర్నెస్ లోని ఉండుతూ వచ్చామనుకోండి. ఈవెన్ నిద్ర పోవడానికి ముందు కూడా ఉపక్రమించినప్పుడు కూడా ఆ అవేర్నెస్ కానీ అలా కంటిన్యూ అవుతుంటే ఒక రకమైన అటెన్షన్ తో నిద్రపోతాం. సో అది అలాగా ఆ ఎనర్జీ ఏమవుతుంది, డెవలప్ అవుతుంది అనమాట. ఈ ఎనర్జీ డైలీ లైఫ్ లో ఉన్న ఎనర్జీ డెవలప్ అవుతుంది. అంటే బికాస్ మనం అంత ఎక్కువగా ప్రతి విషయాన్ని చూడటం అనేది డైలీ లైఫ్ లో మూమెంట్ టు మూమెంట్ చూడడం అనేది జరగలేదు కనుక అంత ఎనర్జీ మనకి లేదు. నిజంగా మనం చూసి ఉంటే ఇంత గొప్ప ఛాలెంజ్ కూడా చీమలాగా ఉంటుంది అంతే. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అర్థమైంది సార్. ఓకే, నేను ఇంకా ఆ ఫైనాన్షియల్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసేలేము, ఓకే లెట్ ఇట్ బి, లేకపోతే ఇలా యాక్సెప్టెన్స్ లో అనుకున్నాను సార్. కానీ యాక్సెప్టెన్స్ ట్రై చేసినా కూడా ఏమవుతుందంటే అది ఊరికి టెంపరీగా
ఏదో ఎస్కేప్ అవుతున్నది గిని మళ్ళా వచ్చేస్తున్నారు సార్. వచ్చి చాలా సఫరింగ్ అది కంటిన్యూ అవుతానే ఉందండి. యాక్సెప్టెన్స్ ఏంటి మీ కండిషనింగ్ మళ్ళీ ఓకే. అంటే ఓకే. అంటే ఇలాగ అంగీకరిస్తే నా తాలూకా కాన్ఫ్లిక్ట్ పోదు కదా, ఎందుకు వచ్చింది వీటితో బాధ, డబ్బులు అవును. పోతే పోయాయి, కాన్ఫ్లిక్ట్ ఎందుకు నా మనసులోని, నేను మెడిటేషనే చేయలేకపోతున్నాను, అంతకన్నా ఇంపార్టెంట్ ఏముంది, ఈ డబ్బులు ఎగ్జాక్ట్లీ. పోయిన డబ్బు తిరిగి రాదు కదా అని మనసు దాన్ని సమాధానపరుచుకుంటుంది. సమాధానపరుచుకోవడం వల్ల ఎప్పుడు అది ఎన్లైటన్ కాలేదు. ఈ వేదాంతం అంతా వచ్చేసింది సార్. అది అనవసరంగా అది వీలు కాదు కదా. దట్స్ అవును. ఎవరి మైండ్ అయినా ఇలాగే ఫంక్షన్ చేస్తుంది. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకుంటాను సార్. అంటే ఆ టైంలో ఇదివరకు అయితే టీవీ చూడటమో, ఏదైనా మనసు బాగానప్పుడు అట్లా కాన్ఫ్లిక్టింగ్ గా ఉన్నప్పుడు టీవీ చూడటమో, లేకపోతే ఇంకేదో చేయటము, బయటికి వెళ్ళటం, షాపింగ్కి వెళ్ళటం ఇలాంటివి జరిగేవి. ఇప్పుడు అవన్నీ చేయను. టీవీ చూడాలనిపించినా కూడా చూడను అనమాట. ఆ కాన్ఫ్లిక్ట్ తోనే ఉంటాను. దట్స్ రైట్, దట్స్ రైట్. వీ హ్యావ్ టు ఈజీగా అలా వెళ్ళిపోతుంది మనసు వేరే వాటి మీదకి. ఫోన్ లో మాట్లాడాలనో, పక్క వాళ్ళకి చెప్పాలనో ఏదో ఒకటి ఉంటది. కానీ ఇప్పుడు అవన్నీ డ్రాప్ అయిపోయినాయి నాకు. ఎందుకు డ్రాప్ అయ్యాయి? బికాస్ దేర్ ఇస్ సీయింగ్. అది చూశారు, పనికిరాదు, అది మైండ్ తప్పించుకుంటుందని చూశారు. అవును ద సార్, వెరీ చూసా. సీయింగ్ బ్రాట్ యూ ఇంటు ది ఆర్డర్. Yes. అది మనం గుర్తుపెట్టుకొని. సో టైం చాలా నేను ట్రై అయింది. చేశానమ్మా అలాగా. అయితే నేను ట్రై చేశానమ్మా యాక్చువల్గా సీట్ లో ఉండటానికి. కాకపోతే బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోయిందమ్మా, అందు గురించి ఎస్కేప్ అయిపోయింది మరి. ఓకే ఓకే యా, నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది సార్. ఇప్పుడు ఓషన్ సాఫీగా సాగుతూనే ఉంటుంది. టర్బులెన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన మైండ్. ఆ వాటర్ టర్బులెన్స్ వచ్చినప్పుడు, పెద్ద టర్బులెన్సెస్ వచ్చినప్పుడు ఆ సాఫీగా ఉన్న వాటరు అట్లా ఉంటే మన మైండ్ అనిపిస్తుంది. మనకి ఇలాంటి వచ్చినప్పుడు పెద్ద పెద్దవి ఛాలెంజెస్, ఆ టర్బులెన్స్ లాగా ఉంటుంది అనమాట మైండ్. దట్స్ వన్ ఎగ్జాంపుల్. ఐ ఆల్వేస్ అంతే కదా, మైండ్ తాలూకా నేచర్ అది. నేచర్ అది. యాక్చువల్లీ వీఆర్ దట్. ఏమి లేదు ఇంకా అక్కడ, ఏం లేదు. ఏం లేదు. అందుకే కృష్ణమూర్తి గారు అంటారు, నాకు అంత బాగా నచ్చింది అది, బీ టు లివ్ లైక్ ఎ గెస్ట్ ఇన్ ది ఆన్ దిస్ ఎర్త్. ఒక గెస్ట్ లాగా జీవించడం, ఒక గెస్ట్ లాగా ఈ భూలోకంలో జీవించండి. అవును సార్ అన్నారు. ఒక తెలియని వారి ఇంట్లో మీరు ఉంటే ఎలా ఉంటారో అలాగే గెస్ట్ లాగా ఉండండి అన్నారు. అందులో ఎంత పరమార్థం ఉంది. నిజంగా అలా జీవిస్తే మనకి ఏ బాధ ఉండదు. యా, నేను అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. బంధువుల ఇంట్లో ఉన్నాం, వాళ్ళు ఎవరు లేరు. వీఆర్ లైక్ గెస్ట్. ఐ టోల్డ్ మై ఫ్యామిలీ, మనం గెస్ట్ లాగా ఉండాలి, ఇక్కడ వీఆర్ గెస్ట్ అని నాకు అనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఉపయోగపడుతుంది టు సీ మై సెల్ఫ్. ఇదే విధంగా లైఫ్ లో కూడా ఉండాలి అనేది నాకు బాగా. మన ఇంట్లో కూడా గెస్ట్ అనేవాడు అదే, ఎన్ని రోజులు మన ఇంట్లో మనం ఉన్నా మనం గెస్ట్ అయితే ఎవరికి వెళ్ళిపోవాల్సిందే కదా. సో నథింగ్ ఈస్ పర్మనెంట్. సో చాలా టైం అయింది, అయిపోయింది సార్. వండర్ఫుల్ సార్. ఫ్రాగ్మెంటేషన్, అవేర్నెస్, ఫ్రాగ్మెంటేషన్, కాన్షియస్నెస్, బాండేజ్ అనేది చాలా చక్కగా అర్థమైంది సార్. ఐఎమ్ వెరీ డీప్ అబ్జర్వేషన్ టుడే. దట్స్ వై ఐ గెట్ అండర్స్టాండ్. So we are together done it. I must thank you all. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా. థ్యాంక్ యూ. నమస్తే. అసలు 2 hours అయినట్టు తెలియలేదు సార్. 2 hours అయింది ఆల్మోస్ట్. We are in timeless state, huh? Yes. చాలా బాగుంది సార్ అది. అంటే మీరు చెప్తున్నప్పుడే కంప్లీట్ సైలెన్స్ లో వినటం జరుగుతున్నదండి. సో దాంతో చాలా హ్యాపీగా ఉంటుందండి, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. కృష్ణమూర్తి గారు అడుగుతారు కదా ఒక్కోసారి, కాన్ఫ్లిక్ట్ లేకుండా, కండిషనింగ్స్ అనేవి లేకుండా ఉండే థాట్ ఉందా అని. ఈజ్ దేర్ ఎ థాట్ అంటే, థాట్ గురించి ఎప్పుడు మీరు అంతగా మాట్లాడతారు,
థాట్కి ఇవేవి లేకుండా ఉండొచ్చును కదా అని అండి. సరిగ్గా ఇక్కడ మనం 2 గంటల సేపు సుమారు మాట్లాడుకున్న దాంట్లో మనకేమవుతుంది, సైకలాజికల్ థాట్స్ లేవు కదా. లేవు సార్. అయినా థాటే కదా అది. కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడినా మనకి కాన్ఫ్లిక్ట్ లేదు కదా మన మధ్య, లోపల కానీ బయట కానీ. లేదు. దట్ ఈస్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.